సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ రేపు సాయంత్రం 7:30 హైదరాబాద్ ఉప్పల్లో ఈ మ్యాచ్ జరుగుతుంది. లాస్ట్ మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి ఈ మ్యాచ్ మనం తప్పకుండా గెలవాలి. ఇది గెలిస్తేనే టాప్ 2లోకి అండ్ సెమీఫైనల్ ఆడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పంజాబ్ కూడా లాస్ట్ మ్యాచ్ గుజరాత్ మీద ఓడిపోయింది. ఇప్పుడు 13 పాయింట్లతో ఉన్నది కాబట్టి వాళ్ళు కూడా ఈ మ్యాచ్ తప్పకుండా గెలవడానికి వాళ్ళ 100% ఇస్తారు. మనం కూడా 100% గట్టిగా బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ వాళ్ళకి పోటీ ఇస్తేనే ఈ మ్యాచ్ మనం గెలవగలం. ఎందుకంటే మనం వాళ్ళతో కంపేర్ ఎందులో చేసుకున్న వాళ్ళు మనకన్నా ముందంజలో ఉన్నారు. బ్యాటింగ్ లో మిడిల్ ఆర్డర్ వరకు సేమ్, కానీ వాళ్ళ ఫినిషింగ్ లైనప్ లో మనకన్నా బెటర్ గా అండ్ మంచి ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు ఉన్నారు. స్టోనియస్, మార్కో జన్సన్, సుశాంత్ సింగ్. బౌలింగ్ విషయంలో కూడా వాళ్ళు మనకన్నా కొంచెం బెటర్ గానే ఉన్నారు. ఆల్మోస్ట్ ఈక్వల్ అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆడిన ప్రతి మ్యాచ్ లో ఎక్కువ బెటర్ డామినేషన్ మాత్రమే చూసాం. బౌలింగ్ ఓకే, మనం కూడా వాళ్ళు కంపిటివ్ వచ్చు. ఫీల్డింగ్ విషయంలో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ అనుకోవచ్చు, లేదా కొంచెం బెటర్. మనం ఈ మ్యాచ్ గెలవాలంటే ఫస్ట్ బౌలింగ్ చేసి అండర్ 220 లోపు కనుక ఆపినట్లయితే మనం ఈ మ్యాచ్ గెలవగలం. సెకండ్ బ్యాటింగ్ చేయడం బెటర్. చేజ్ చేయడం ఈ పిచ్ లో ఈజీగా ఉంటుంది. మనం ఎంత స్కోర్ కొట్టిన వాళ్ళు చేజ్ చేస్తారు. అందుకే ఫస్ట్ బౌలింగ్ వేసి మనం చేజ్ చేయడం బెటర్. నితీష్ కుమార్ రెడ్డి రేపు తప్పకుండా మ్యాచ్ లో ఆడాలి. అతను అడితేనే మనం పర్ఫెక్ట్ బ్యాటింగ్ మరియు బౌలింగ్ కాంబినేషన్ ని సెట్ చేయగలం. ఒకవేళ పంజాబ్ టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ మనకి ఇస్తే టాప్ 5 లోనే బ్యాటింగ్ పూర్తిగా కంప్లీట్ చేసి 250+ స్కోర్ కొట్టాలి. అప్పుడే గెలిచే అవకాశం ఉంటుంది. ప్లేయింగ్ 12 విషయానికి వస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ నుండి ట్రావిష్ కిషాన్, కాటేరం కొడుకు నితీష్ కుమార్ రెడ్డి, అనికేత్ వర్మ, సలీల్ అరోరా, బాహుబలి కమిన్స్, శివం లేదా దూబే, హర్షల్ పటేల్, సకీబ్ హుసేన్, ఈసన్ మలింగా. ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్. ప్లేయింగ్ 12 పంజాబ్ నుండి ప్రభు సిమ్రాన్, ప్రియన్ సార్య, కాపర్, శ్రేయస్ అయ్యార్, సూర్యాన్ షెడ్జా, సుశాంత్ సింగ్, స్టోయినాస్, మార్కో జాన్సీన్, చాహల్, ఎక్స్ వెరే బట్లెట్, హర్షదీప్ సింగ్, విజయ్ కుమార్. పిచ్ రిపోర్ట్ గనుక చూసుకున్నట్లయితే ఇది హై స్కోరింగ్ పిచ్. 2024 నుండి నైట్ టైం జరిగిన మ్యాచెస్ యావరేజ్ స్కోర్ 200+. పంజాబ్ 6 మ్యాచ్లు చేసింగ్ చేసి అందులో 5 మ్యాచ్లు గెలిచారు. వాళ్ళ హైయెస్ట్ చేసింగ్ స్కోర్ 264. ఇది ఐపీఎల్ చరిత్రలోనే హైయెస్ట్ స్కోర్. ఇది కూడా వాళ్ళు చేజ్ చేశారు. ఈ సీజన్ లో మన హైయెస్ట్ స్కోర్ 242, మన హైయెస్ట్ చేసింగ్ స్కోర్ 243. అది కూడా ముంబై మీద. అందుకే ఫస్ట్ బౌలింగ్ వేసి స్కోర్ ని గనక 220లో పాపినట్లయితే మన ఈ మ్యాచ్ ని గెలవగలం. మన వాళ్ళ ఓపెనర్స్ వికెట్స్ తీస్తేనే వాళ్ళని కట్టడి చేయగలం. ఇది గెలిస్తే మన టేబుల్లో టాప్ కి వెళ్ళిపోతాం. ఈ మ్యాచ్ మనం తప్పకుండా గెలుస్తాం. టేబుల్ టాప్ లోకి వెళ్తున్నాం. గెలిచిన తర్వాత రివ్యూలో కలుద్దాం. మన ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అని తెలుగు ప్రజలందరూ ఇవాళ ఉప్పల్లో కుప్పలుగా వచ్చి మన టీం కి సపోర్ట్ చేయండి. వీళ్ళకని వాళ్ళు ఆన్లైన్ లో చూసి ఎంజాయ్ చేయండి. ఇవాళ మైసమ్మ డప్పులతో ఉప్పల్లో మోత మోగుతాది. సబ్స్క్రైబ్ టు ఆరెంజ్ ఆర్మీ తెలుగు ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. జాయిన్ ద ఆరెంజ్ ఆర్మీ. సబ్స్క్రైబ్ నౌ.